అమ్మా! ఫైనల్‌గా ఈరోజు అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకున్నాము. చాలా రకాలు కట్ చేసినాము. చూడొచ్చు మీరు గూడా. సోరకాయ, కల్యమాకు, ఉల్లిపొరక, సీతాఫలు, వంకాయ నాకు కట్ చేయనీకి రాలే. ఒకటే ఏసుకొచ్చిన. మమ్మీ తర్వాత తెంపుతాన్నది మళ్ళీ. రాడిష్, పచ్చిమిర్చి, బెండకాయ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు. బ్యాక్ టు అవర్ ఫార్మ్ సిరీస్. ఈరోజు ఏంటంటే ఇంకొన్ని రిమైనింగ్ ప్లాన్స్ ఏంటి ఉన్నాయి మన ఫామ్ అని చూపెట్టి మళ్ళీ వచ్చినాము. ఇది వచ్చి సీతాఫల్ ట్రీ. మ్యాక్సిమం అన్ని తెంపేసినాము. అన్నీ అయిపోయినాయి కూడా. ఒక 2-3 మిగిలినాయి. అది కూడా చిన్న సైజులు ఉన్నాయి. మళ్ళీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాలి ఓ 3-4 డేస్కి. అప్పుడు పండు అవుతుంది. తెంపాలా? తీసుకురా. 2-3 ఉన్నాయి అంతే. జస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా 2 ఉన్నాయి. అయిపోయినాయి. ఒక 10-15 గల్ల ఇవి కూడా 10-15 వచ్చినాయి. సైజ్ చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. అంటే లాస్ట్ ఫైనల్ కదా. ఇప్పుడు ఏమంటే చాలా పెద్దగానే తెంపేసింది మమ్మీ ఆల్రెడీ. అప్పటికి వీడియో తెలియపోయినాం. కొన్ని ఉన్నాయి. ఇంకా 2-3 ఉన్నాయి మళ్ళా. అవి నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ ఇట్లే ఉంటాయి అన్న. స్టార్టింగ్ మంచి పెద్దగా వచ్చినాయి. ఇవి ఇంట్లో కొన్ని డేస్ పెడితే అయిపోతుంది పండు అంతే. 4-5 రోజులలో మక్కుతాయి. చలో నెక్స్ట్ ప్లాన్ పోదాం. ఇది వచ్చి సపోటా కదా. సపోటా లాస్ట్ వీడియోలో జస్ట్ అంటే అంతకుముందు ఒకసారి వీడియో పోస్ట్ చేసిండే. జస్ట్ నార్మల్గా పైన చూపించి వదిలేసినాము. ఇది సపోటా. చెప్పిన మ్యాక్సిమం అన్ని ప్లాంట్స్ ఉంటాయి ఫ్రూట్స్ లో కూడా. దీనికైతే చాలా కాయలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. నియర్లీ ఒక 40 వెళ్తాయి. చిన్న చెట్టు కాబట్టి ఇంకా తక్కువ ఉన్నాయి. ఇంకా ఇది ఎక్కువగా వస్తుంది. ఇంకా మామూలు ఈజీగా 40 ఉన్నాయి ఇప్పుడు. పోయినసారి కొన్ని కాసింది, ఈసారి సెకండ్ టైం. ఎంత పడతాం మీకు రానికి? మంచి గానికి సమ్మర్ కావాలి. ఇది కూడా ఇవి గానికా టైం పడుతుంది. చాలా టైం పడతానంట. సమ్మర్ చలికాలం కాయలకేనే అంతే. మీరు చూడొచ్చు. ఇగో సమ్మర్ ముందు చలికాలం వెళ్ళే టైంలో వస్తుంటాయి. మస్తు టైం పడుతుంది. ఇంకా వేసవి కాలంలో వస్తాయి సపోర్ట్. సో అంతే. నెక్స్ట్ ఫుడ్ ఉందా మా? ఫ్రూట్ చూపిద్దామా వెజిటేబుల్ చూద్దామా? ఇప్పుడు వెజిటేబుల్స్ చూపిద్దాం. చలో మరి. మళ్ళీ అన్ని ఫ్రూట్సే అయినాయి కదా. చలో వెజిటేబుల్ చూపిస్తా ఇప్పుడు. ఇంకా రాడిష్ హార్వెస్ట్ చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నా కదా, ఇది రాడిష్ అన్నమాట. మీరు చూడొచ్చు గ్రౌండ్ లోపల ఎరుగుతుంది. ఇదిగో ఇది రాడిష్. ఇంకొకటి ఉందల్లా. చాలా ఉన్నాయి. ఈసారి చాలా పెట్టినాం. లాస్ట్ టైం కూడా తెంపినాము. ఇప్పుడు మళ్ళీ తెంపుతున్నాము. ఇది కడుగుదామా? సరిపెడదాం. ఇవి చూపిస్తా తెంపి అన్ని. ఇప్పటికైతే 3 ఉన్నాయి. 3 సరిపోతాయి మ్యాక్సిమం. ఇంకా ఉన్నాయి కానీ ఎక్కువ తెంపితే వేస్ట్ అయిపోతాయి. ఇంటి మందం అయితే ఇవి సరిపోతాయి. 5-6 ఉన్నాయి. ఇంకా ఇంకెక్కువనే ఉన్నాయి. చలో అయితే రాడిష్ అయిపోయింది కదా. ఇగో ఇవన్నీ ఆనియన్స్ అన్నమాట. మీరు చూసి అర్థమైపోతుంది. ఇగో చూడు, ఈ జూమ్ తీసుకో. ఇగో ఇది చూడొచ్చు. ఇవి ఒక 4 లైన్స్ పెట్టినాం. ఇవి కూడా చాలా పెద్దగా అయితే అసలు ఇక్కడ మీకు ఈ సైజ్ చూసిన అర్థమైపోతుంది. ఇది ఉల్లిపొరక. ఇది కూడా చాలా వెజిటేబుల్స్ నార్మల్ గా కర్రీస్ లో యూజ్ చేయొచ్చు. చిన్న సైజ్ లో ఉన్నాయి. ఇంకా పెద్దగా కాలేదు. ఇంకా మస్తు టైం పడుతుంది. అయితే ఇప్పుడు ఉల్లిపొరకకు యూజ్ అవుతుంది. ఇది ఇంకా తెంపుకుందాం మనం. ఈ ఉల్లిపొరక ఏంటంటే నార్మల్ కొన్ని వెజిటేబుల్స్ కర్రీస్ లో కానీ కొంచెం క్రిస్పీనెస్ కోసం వేస్తాం. ఇంకా సరపిండి వేస్తారు. మీకు తెలిసి రేపేనా సరపిండి కూడా వేస్తాం. మనం కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి ఇది కూడా ఇక్కడనే వేసుకున్నాము. మీరు చూడొచ్చు ఇప్పటికి వచ్చేసినాయి మ్యాక్సిమం. ఇగో సైజ్కి వచ్చేసినాయి చూడండి మీరు. మనకి ఇంట్లో కావాల్సి తెంపుకోవచ్చు. మిగిలిన మిరప ఒరుగు చేస్తాం చూడండి. ఏది ఎండ మిరపకాయలు కారపొడికి, దానికోసం అని పెట్టుకున్నాం. అయితే దానికోసం అని ఒక 4 లైన్స్, ఇవి కూడా ఒక 4 లైన్స్ పెట్టుకున్నాం. ప్రతి ఒక్కటి మ్యాక్సిమం ఒక 3 to 4 లైన్స్ లో అరేంజ్ చేసినాం అనమాట. ఆనియన్స్ కానీ, ఎల్లిగడ్డ కానీ, ఇది కానీ, గార్లిక్ కానీ, జింజర్ కానీ ఇలాంటివన్నీ పెడుతుంటాము. ప్రెసెంట్ ఇప్పుడు పచ్చిమిర్చి కాబట్టి అంతే. అమ్మా! ఫైనల్గా ఈరోజు అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాము. చాలా రకాలు కట్ చేసినాము. చూడొచ్చు మీరు కూడా. సోరకాయ, కల్యమాకు, ఉల్లిపొరక, సీతాఫలు, వంకాయ నాకు కట్ చేయనీకి రాలే. ఒకటే వేసుకొచ్చిన. మమ్మీ తర్వాత తెంపుతాన్నది మళ్ళీ. రాడిష్, పచ్చిమిర్చి, బెండకాయ. చూసారు కదా. జంబో హార్వెస్ట్ మా సోరకాయలు ఇవాళ జంబో హార్వెస్ట్ అని చెప్పు. చాలా ఉన్నాయి అసలుకి. ఇంకా ఉన్నాయి అసలుకి చాలా. ఇప్పుడు ఇవే ఎక్కువ అయితే ఇవి కూడా ఇగో మేము ఒక 2 ఉంచుకొని ఒకటి కాసింది. సెకండ్ టైం 2 కాసినాయి. ఈసారి అన్ని కాసినాయి. మూడోసారికి ఎన్ని కాసినాయి చూడు. సోరకాయలు చలికాలం కదా ఎక్కువ వస్తాయి. అదే మళ్ళా ఏ మెడిసిన్ వాడకుండా వస్తాయి ఈ సొరకాయలు మాత్రం. అండ్
ఇవి మీకు ఇంకొన్ని ఫామ్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ లేకపోతే మా ఫామ్లో ఏమున్నాయి, ఏం వెజిటేబుల్స్, ఏం ఫ్రూట్స్ ఇలాంటివి ఏమున్నాయని తెలుసుకోవాలనుకుంటే ముందు వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూడండి కంపల్సరీ. అండ్ మా ఫామ్ వీడియో ఎట్లా అనిపిస్తుందో మీకు కింద కమెంట్ చేయండి. ఇదే కాదు ముందు వీడియోస్ కూడా అన్ని యూస్ చెప్పి కమెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.